అంతా బానే నడుస్తుంది. ప్రెప్ గూడా బానే ఉంది. బాడీ కండిషన్ గూడా క్రేజీ అయితుంది అనుకునే టైంలోనే మనకొక పెద్ద బ్రేక్ అయితే పడ్డదని అనుకోవచ్చు. లాస్ట్ 2, 3 డేస్ నుంచి మన హెల్త్ అయితే అస్సలు బాలేదు. అయినా గూడా పొద్దున్న లేసి వర్క్ కంప్లీట్ చేసుకొని నా ఫస్ట్ మీల్ గూడా తినేసిన. ఇక నా ఫస్ట్ మీల్ తర్వాత బాడీ అయితే అస్సలు లేదు. ఫుల్ బాడీ పెయిన్స్ అండ్ హై ఫీవర్ అయిపోయింది. ఇంక బయటికెళ్ళి నాకు కావాల్సిన స్టాక్ అన్ని తెచ్చుకున్నానన్నమాట. ఇక ప్రతిరోజు డైట్ చేసే నేను ఈరోజు పాలు బ్రెడ్ తినాల్సొస్తుంది. ఏం నజర్ తాకిందో ఏమో అర్థమైతలేదు. నా బాడీ, నా మైండ్ ఎంత వీక్ ఉన్నా నేను మాత్రం ఈరోజు జిమ్‌కెళ్ళాలనే అనుకున్నా. ఎందుకంటే ఇంట్లో కూర్చుంటే ఇంకా సిక్ అయిపోతామని చెప్పి నేను జిమ్‌కెళ్ళినా. ఈరోజు వచ్చేసి నా బ్యాక్ అండ్ బైసెప్ ఉండే. బ్యాక్ కోసం ఒక 4 వేరియేషన్‌లు చేసినా. బైసెప్ కోసం ఒక 2 వేరియేషన్స్ చేసినానన్నమాట. ఇక వర్కౌట్ చేసేటప్పుడు అనిపించింది నేను ఇంత వీక్ అయిపోయినానా అని చెప్పి. ఎందుకంటే ప్రతి సెట్‌కి మధ్యలో అసలు చాలా రెస్ట్ అయితే తీసుకోవాల్సొచ్చింది. చాలా టైం పట్టింది. 3 అవర్స్ నేను జిమ్‌లోనే ఉండే. ఇక మీ అందరూ అనుకోవచ్చు ఫీవర్ వచ్చినప్పుడు రెస్ట్ ఇయ్యొచ్చు కదా అని. ఎక్కువ రెస్ట్ ఇస్తే నాకు ఫీవర్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను జిమ్‌కి అయితే వెళ్ళడం జరిగింది. అట్లనే నా స్టెప్ కౌంట్ కూడా కంప్లీట్ చేసిన. ఇక ఇంటికి వచ్చిన తర్వాత చూడొచ్చు నా హాలత్ ఎంత ఖరాబ్ అయిందో. డాక్టర్ కి చూపించుకోవడం, తర్వాత టాబ్లెట్స్ వేసుకోవడం మస్తు జరిగినాయి అన్నమాట. ఇక ఇది తగ్గడానికి మనం ఏమేం చేయాలో ప్రతి ఒక్కటి చేసేసిన అన్నమాట. కోకోనట్ వాటర్, ఓఆర్ఎస్, టాబ్లెట్స్ అన్ని చేసిన అన్నమాట రికవరీ కోసం. ఈ రోజు నా మీల్స్ కూడా స్కిప్ చేసి ఇట్లా ఒక బ్రెడ్ ప్రోటీన్ తోనైతే నేను సరిపెట్టుకున్నా. ఇక ఇయాల కూడా నాలో నాకు నచ్చింది ఏంటంటే నేను నా వర్కౌట్ అండ్ నా స్టెప్ కౌంట్ అయితే మిస్ చేయలేదు. డైట్ ఒక్కటే చేంజ్ చేసేసిన ఎందుకంటే నా స్టమక్ అంతా అప్సెట్ ఉండే అని. ఈ రోజు వీడియో కింద మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఫాలో కొట్టుడైతే మర్చిపోకు మామ.